ఇంతకు మించి చేసింది ఏమైనా ఉన్నదా చెల్లె? హైడ్రా పెడతాడు, గరిబోలు ఇల్లు గులగొడతాడు. నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకో గులగొట్టవు? నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి అల్లే ఉన్నది కదా బఫర్లా. మొదలు నీ తమ్ముడు ఇల్లు గులగొట్టినాక గరిబోలు ఇల్లు తెరుగురా. తమ్ముంది కొట్టాడు కానీ గరిబోలు కొడతాడు. బాగా ఆలోచన చెయ్యండి. ఎప్పటికైనా మన బీఆర్ఎస్, మన కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గుణం మీకు అర్థం కాలేదా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అప్పుడు వచ్చింది తప్ప మళ్ళీ ఎప్పుడు వచ్చిరాలు. అంతకు ముందు రాలే, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ పత్తలేడు ఒక్కడన్నా. వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే మీ అందరికి పట్టాలు ఇచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భోజనం పెట్టి మీకు ఇండ్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. ఇవాళ మా మైపాలన్న, మా సోమిరెడ్డి, మా ఆదర్శ్ మీకు ఏ కష్టం వచ్చినా నిలబడ్డరు. రేపు కూడా ఇప్పుడే సోమిరెడ్డి గారు మా మైపాలన్న చెప్పిండు, మీ అందరికీ దేవాలయానికి, చర్చికు, మసీదుకు కాంపౌండ్ వాళ్ళు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మైపాల్ రెడ్డి గారు చెప్పిండు. మా తమ్ముడు సోమిరెడ్డి ఈడ పాపం పిల్లలు, మా ముస్లిం పిల్లలు బతకాలని తన సొంత డబ్బులు 8 లక్షల రూపాయలతోని టెంట్ హౌస్ పెట్టించింది. ఇవాళ మంచినీళ్ళు మీరు బయటకు వెళ్ళి ఇస్తుండ్రు, 15 రూపాయలు 20 రూపాయల క్యాన్ అవుతుందని చెప్పి ఇవాళ 8 లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి సోమిరెడ్డి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు మీకోసం పెడితే ఇప్పుడే మేము స్టార్ట్ చేసి వచ్చినాం. ఒక వాటర్ ప్లాంట్ కానీ, ఒక టెంట్ హౌస్ కానీ, ఇట్లా ఏ అవసరం వచ్చినా మీతో ఉన్నాం. ప్రేమ ఆప్యాయత ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు నిలబెట్టేవాడు ముఖ్యం. మా రషీద్ భాయ్ చెప్తున్నాడు, तुम्हारा आवाज असेंबली में उठाना बोल के मेरे बोले, मैं वादा कर रहा हूँ जरूर कोल्लूर डबल बेडरूम के बारे में हम असेंबली में आवाज उठाएंगे. आपका जो भी समस्या है हम असेंबली में आपके तरफ से पूछने लगेंगे. माइपाल ना पूछेंगे, मैं भी जरूर पूछता हूँ. आपके लिए हम असेंबली में बात करेंगे. जहाँ तक होना है वहां तक हम आपके तरफ से लड़ेंगे. ఎవడో వచ్చి ఇండ్లు గుంజుకుంటాడు, సర్వేలు చేస్తుండు, నిద్రలు లేకుండా అవుతుంది, భయం అవుతుంది సార్ అంటుండ్రు. ఎవరు భయపడకండి, ఇవి కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు. మేమందరం మీకు అండగా ఉంటాం. ఎవడు వచ్చినా, ఎవడు ఇబ్బంది పెట్టినా మాకు చెప్పండి, మేము వచ్చి మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు గుంజుకునే హక్కు ఎవరికి లేదు. ఇది మీకు కేసీఆర్ గారు ఒక సోదరుడిగా ఇచ్చిన బహుమానం కనుక మేము మీకు అండగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. పని కోసం వెళ్తాం, బతుకుదెరువు కోసం పోతాం తప్ప ఎవరిక్కడ లేడు అని చెప్పో పనికి పోయినప్పుడు, బతుకుదెరువు పోయినప్పుడు తాళం చూసి ఇల్లు గుంజుకుంటామంటే ఎవడు ఊరుకుంటూ కూర్చోవడానికి సిద్ధంగా లేరు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.